పువ్వులలో రారాని గులాబీ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 హెక్టార్లకు పైగా సాగులో ఉంది ఈ పంట. పుష్పాలంకరణలో గులాబీ స్థానం ప్రత్యేకం. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. విడిపూల కోసం గులాబీలను బయలు ప్రదేశాల్లో సాగు చేస్తుండగా వాణిజ్యపరంగా కట్ ఫ్లవర్స్ కోసం పాలీహౌజ్లలో పూయిస్తున్నారు. నగరాలు, పట్టణ పరిసర ప్రాంతాలు పూల సాగుకు అనువుగా ఉంటాయి. గులాబీ సాగులో నాణ్యమైన పూల దిగుబడి కోసం పాటించాల్సిన యాజమాన్యపు మెళకువలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ఈ గులాబీల్లో క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే హైబ్రిటీస్ అని, ఫ్లోరిబండా అని, గ్రాండీ ఫ్లోర్ అని, పాలియాంథస్ అని, క్లైంబర్స్ అని ఉన్నప్పటికీ మనకు ముఖ్యంగా ఈ కాకినాడ గులాబీ రకము, అదేవిధంగా వివిధ వర్ణాలతో కూడిన ఎల్లో, పింకు, ఆరెంజు, వైట్ ఉన్న రకాలు మనకి విడిపూల మార్కెట్కి అత్యంత అనుకూలమైనవి. గులాబీలు ముఖ్యంగా ఓపెన్ ప్లేసెస్లో అయితే విడిపూలుగాను, అదే పాలీహౌస్లో అయితే కట్లోగాను సాగు చేయబడుతున్న పూల పంట. అయితే ఈ విడిపూల మార్కెట్కి మనం వాతావరణం చూసుకున్నట్లయితే ఓపెన్ ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా సూర్యరశ్మి తగిలి సేంద్రీయ కార్బనం బాగా ఎక్కువగా ఉండి 25 నుంచి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండి పగటి ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉండకుండా ఉండే అన్ని వాతావరణాలు అత్యంత అనుకూలమైనది. అదే నేలలు చూసినట్టయితే ఈ గులాబీ యొక్క వేరు వ్యవస్థ చాలా లోతుగా వెళ్తుంది కాబట్టి సేంద్రీయ కార్బనం ఎక్కువగా ఉండి గుల్లబారిన నేలలు అత్యంత అనుకూలమైనది. ఈ గులాబీ తోటలకి మనం ముఖ్యంగా టీ బడ్డింగ్ ద్వారా ప్రవర్తన చేసే రకాలు మనకి చాలా అనుకూలమైనది. దీంట్లో అర్కా సవి అనే ఐఐహెచ్ఆర్ రకము ఓపెన్ మార్కెట్లో లూజ్ ఫ్లవర్ పర్పస్ వాడుకోవడానికి అత్యంత అనుకూలమైన గులాబీ రకము. ఈ నాటుకునే చూసుకున్నట్టయితే మనం సుమారుగా ఒక ఎకరానికి 6,000 నుంచి 7,000 టీ బడ్డింగ్ చేసిన ఈ రకము మన గులాబీ కావాలి ఒక ఎకరా వేసుకోవాలంటే. నాటుకునే సమయం చూసుకున్నట్టయితే జూన్ నుంచి జనవరి వరకు వేసుకోవచ్చు. కానీ సెప్టెంబర్, అక్టోబర్ మాసం అనేది అత్యంత అనుకూలమైనది ఈ గులాబీ తోటలు వేసుకోవడానికి. ఈ వేసుకోవడం ఏంటంటే మన 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల దూరంలో సుమారు 45 సెంటీమీటర్ల లోతు, 40 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పులో గుమ్ములు తవ్వుకొని ప్రతి గుమ్ములోనూ కూడా ఆ పై పంటకి 500 గ్రాముల వేపపిండి, దాంతోపాటు 2 గంపల చివికిన పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు పరాతిన ఒక 100 గ్రాములు కలిపి ఈ గులాబీ అంటుమాగము పైభాగంలో ఉండేటట్టు వేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వెంటనే చిన్న తడులు ఇచ్చుకొని తరువాత మనకి ఒక 7 నుంచి 8 రోజుల వ్యవధిలో తడులు బాగా ఇచ్చుకున్నట్లయితే టీ భాగము బాగా అభివృద్ధి చెంది మనకు వస్తుంది. కొమ్మ కత్తిరింపు చూసుకుంటే ఈ టీ భాగం నుంచి మనకి ఆ సయాన్ నుంచి సుమారు 3 నుంచి 4 మంచి కొమ్మలను ఉంచుకొని మిగతావన్నీ తొలగించుకొని దానికి తొలగించిన భాగంలో కాపర్ ఆక్సైడ్ కూడా 3 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బనిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడము, లేదంటే దాన్ని పూత పోయడము, లేదంటే మొదల్లో మనం ఒక 100 ml ఒక ప్రతి చెట్టుకు వచ్చేటట్టు మనం వేసుకున్నట్లయితే ఈ ఎండుకులను మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మనకి గులాబీలు అనేవి కొత్తగా వచ్చే కొమ్మల మీద మనకి ఏర్పడతాయి కాబట్టి ఎంత కొమ్మ కత్తిరింపులు సక్రమంగా చేసుకున్నట్లయితే మనకి దిగుబడి అంత ఎక్కువగా వస్తుంది. ఈ కొమ్మ కత్తిరింపులు ఏంటంటే బాగా ఎండిపోయిన కొమ్మలు, అంధత్వం గల కాండములు, అదేవిధంగా అందవికారంగా ఉన్నవి, జిగ్జాగ్గా పెరిగినవి, ఎండిపోయిన కొమ్మలు చేసుకోవాలి. దీంట్లో ఈ కొమ్మ కత్తిరింపులు మనం జనరల్గా ఏం చేస్తామంటే జూన్ మాసంలో ఒకసారి చేస్తాము. జూన్ మాసంలో కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల మనకి సుమారు జనవరి వరకు దాని పూలు మనకి రావడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫిబ్రవరిలో ఒకసారి కటింగ్ చేసుకున్నట్లయితే కొమ్మ కత్తిరింపులు మనకి ఆ 3 మాసాలు కూడా మనకి వేసవిలో పూలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా ఒక అకేషన్ ఉంది, లేకపోతే మార్కెట్ డిమాండ్ ఉంది, లేకపోతే ఒక ఏమైనా కావాల్సి అనుకుంటే దానికి 45 నుంచి 50 రోజులు ముందుగానే మనం కొమ్మ కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనం దాన్ని మార్కెట్ని మనం ట్యాప్ చేసుకొని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత మన ఎరువుల యాజమాన్యం అనేది అతి ముఖ్యమైనది. నత్రజని, సూపరు, పొటాష్ని 1:8:3 రూపంలో 100 గ్రాముల చొప్పున ఇవి వేసుకోవాలి. కానీ ఆ ముందు మనం ఏం చేయాలంటే చివికిన పశువుల ఎరువుల్లో ట్రైకోడర్మా వీడియో కలిపి మొదలు వేసుకోవాలి. దాంతోపాటు మనకి ఒక ప్రతి చెట్టుకు కూడా ఆ టైంలో వేపపిండిని కానీ లేదా ఈ వేరుశనగ చెక్కను కానీ వేసుకున్నట్లయితే సేంద్రీయ కార్బన్ బాగా అభివృద్ధి చెంది మనకు మంచి పూల దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సేంద్రీయ ఎరువులు వేసిన ఓ 15-20 రోజుల తర్వాత 3 దఫలుగా 100 గ్రాముల చొప్పున మనం 1:8:3 రూపంలో వేసుకున్నట్లయితే మనకు మంచి పూలు అనేవి మంచి నాణ్యతతో కలిగిన పూలు మనకు రావడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలు అనేవి మనకు ఈ గులాబీలో ఎక్కువగా అవసరం అవుతాయి. దానికి మెయిన్గా ఏంటంటే మెగ్నీషియం సల్ఫేటు, మ్యాంగనీస్ సల్ఫేటు, చిలేటెడ్ ఐరన్, అదేవిధంగా బోరాన్ ఇవన్నీ కలిగిన ఫార్ములా 4 అనే మందును మనం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి రెగ్యులర్గా పిచికారి చేసినట్టయితే మన గులాబీ తోటలో మంచి నాణ్యతతో కూడిన రంగుతో కూడిన మంచి పువ్వులు అనేవి రావడానికి మనకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్టయితే ఒక చెట్టు వేసుకున్న తర్వాత 8 సంవత్సరాల వరకు ఈ గులాబీ చెట్లు మనకి అందుబాటులో ఉంటాయి. నాటిన 6 నెలల నుంచి మనకి కొత్త కొమ్మల మీద మనకి
ఈ పూలు రావడం జరుగుతుంది. అయితే మూడో సంవత్సరం నుంచి వచ్చినది నుంచి మనకు ఒక చెట్టుకి సుమారు 300 పూలు రావడం వల్ల అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంట్లో లోపాలు చూసుకున్నట్లయితే మనకి అంధత్వం గల కాడలు. ఈ అంధత్వం గల కాడలనేవి గులాబీలు చాలా సహజంగా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే శీతల వాతావరణం ఒకటి, సూర్యరశ్మి సరిగ్గా లేకపోవడం ఒకటి, చీడపీడలనేవి ఎక్కువగా ఉండడం వల్ల అంధత్వం గల కాడలనేవి ఏర్పడతాయి. గులాబీలు ఎప్పుడు కూడా సూర్యరశ్మితో ఉన్న వాతావరణంలో వేసుకున్నట్టయితే ఈ అంధత్వం కారణం తగ్గు ఉంటుంది. అదేవిధంగా శిలీంధ్రాల నాశినిని కూడా మనం వాడినట్లయితే కూడా ఈ అంధత్వం గల కారణాలను మనం నివారించవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి ఎక్కువ ఆశించేది ఏంటంటే తామర పురుగులు, ఎర్రనల్లి, పెనుబంక ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏదైనా స్పైనోసైడ్ 0.3 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే మనకి ఈ చెదలు కూడా ఎక్కువగా పడడం జరుగుతుంది. ఈ చెదలు నివారించడానికి ఏంటంటే క్లోరిపైరిఫాస్ అనే మందును 2 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి ఆశాజనకంగా దాని రిజల్ట్స్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ తెగులు విషయానికొస్తే ఎండు తెగులు అనేది మన గులాబీలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం కొమ్మ కత్తిరింపులు ఎక్కువ చేయడం వలన ఆ కొమ్మ ఎక్కడైతే కట్ చేస్తామో ఆ పార్ట్ నుంచి మనకి నల్లగా మారిపోవడం జరుగుతుంది. దాంతో పాటు కాండము అదేవిధంగా వేళ్ళు కూడా గోధుమ రంగుకు మారిపోయి చాలా చెట్టు అనేది చెడిపోయి వాడిపోయేటట్టు కనిపిస్తుంది. దీనికోసం ఏం చేస్తామంటే మనకి చివికిన పశువుల ఎరువులో ట్రైకోడర్మా విరిడి అనే మందును కలిపి మొదల చుట్టూ వేసుకోవాలి. దాంతోపాటు కార్బనిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి, లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 100 ఎంఎల్ ఒక మొక్కకు పడినట్టు మనం తడుపుకున్నట్లయితే ఈ ఎండుకులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. బూడిద తెగులు అనేది కూడా మనకి ఎక్కువగా వస్తుంది. దీంట్లో మనం బూడిదంటే బూజు ఏర్పడి మనకి రసం పీల్చి మనకి ఇవన్నీ సక్రమంగా మనకు పువ్వులు అనేవి రాకపోవడం జరుగుతుంది. దేవుని నివారణకి ఏం చేస్తామంటే నీటిలో కరిగే గంధము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ట్రైడిమాఫ్ అనే మందును కూడా 1 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఎక్సాకోజల్ మందును 2 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు బూడిద తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే గులాబీ అత్యంత మంచిగా ఉంటుంది.